యూనివర్సిటీలు అంటే అసలు అమెరికా అంటే బ్రిటన్లో యూనివర్సిటీ లేకపోతే అసలు భారతీయుడికి దిక్కు లేదు, లేకపోతే కనుక అమెరికాలో యూనివర్సిటీ లేకపోతే ఇవాళ మన దగ్గర చదువే లేదు. కాకపోతే ఇవన్నీ మాట్లాడేటటువంటి వాళ్ళు అసలు యూనివర్సిటీ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? విశ్వవిద్యాలయం అనే కాన్సెప్ట్ అసలు మొట్టమొదట ఉన్నదే భారతదేశంలో. ఇవాళ హార్వర్డ్లు, ఆక్స్ఫర్డ్లు, కేంబ్రిడ్జీలు ఇట్లాంటి వాటికి సంబంధించిన దానికంటే నలందా యూనివర్సిటీ అన్నది ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం అని. అందులో 6 రాజులు కలిసి విస్తరించారు దాన్ని. అందులో 10,000 మంది విద్యార్థులు ఏకకాలంలో చదువుకునే ఏర్పాట్లుండే. నలంద యూనివర్సిటీలో వేదాలు చెప్పేవాళ్ళు, వ్యాకరణం నేర్పేవాళ్ళు, తర్కశాస్త్రం నేర్పేవాళ్ళు, ఫిలాసఫీ నేర్పేవాళ్ళు, వైద్యం నేర్పేవాళ్ళు, ఫిజిక్స్ నేర్పేవాళ్ళు, ఆధ్యాత్మికత నేర్పేవాళ్ళు, గణితం నేర్పేవాళ్ళు, సంస్కృతం, ఖగోళ శాస్త్రం, లిటరేచర్, అలాగే ఇంద్రజాలం అది కూడా ఉండేది, అంటే మ్యాజిక్ కూడా. అట్లాంటి విభాగాలు ఆ రోజుల్లోనే ఏర్పాటు చేసినటువంటిది. ఇది నలంద యూనివర్సిటీలో ఉన్న ఒక విశిష్టమైన అంశం ఏంటంటే యూనివర్సిటీ మధ్యలో 9 అంతస్తుల్లో నిర్మించబడి మిలియన్ల కొద్ది పుస్తకాలు ఉన్న ధర్మగ్రంథ అనే పేరు కలిగినటువంటి లైబ్రరీ. ఇందులో విశిష్టత గురించి టిబెటన్ మాంక్ తారానాథ్ వివరించారు. ఆ గ్రంథాలయంలో రత్నదాది, రత్నసాగర, రత్నరంజిక అనే 3 విభాగాలు ఉండేవట. నలంద విశ్వవిద్యాలయంలో వేలాది మంది ఉపాధ్యాయులు ఉండేవాళ్ళట. వందలాది తరగతి గదుల్లో వేలాది విద్యార్థులకు పాఠాలు చెప్తుండేవాళ్ళట. విద్యార్థుల సమయం వృధా చేయకుండా పట్టణంలో లేదా చర్చలో నిమగ్నమై ఉంటూ ఉండేవాళ్ళట. ఇదే కాకుండా విలియం డాల్రింపుల్ ప్రపంచ ప్రఖ్యాత రచయిత, చరిత్రకారుడు కూడా క్షువాన్ జాంగ్తో సహా అనేక మంది చైనా మాంకులు కూడా భారతదేశంలో నలంద యూనివర్సిటీని సందర్శించి వృత్తులు, సైన్స్, కళలతో సహా అసాధారణమైన భారతదేశ పరిజ్ఞానం తమతో చైనా తీసుకెళ్లారని కూడా రాసుకొచ్చాడు.